హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ప్రజెంట్ అయితే మనం మన యొక్క సెకండ్ బిట్లో ఉన్నామండి. సో ఇది మన యొక్క సెకండ్ బిట్. సో మన సెకండ్ బిట్లో మనం రీసెంట్లీ చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి, నిన్న చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి అన్న అంశం గురించి ఈరోజు క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అయితే నిన్న వచ్చేసి మనము ఒక స్ప్రే అయితే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేయడానికి గల కారణం ఏంటి అండ్ ప్రజెంట్ వాతావరణానికి అసలు తోటలు ఏ విధంగా ఉన్నాయి, సో గతంలో ఈ యొక్క వారం రోజులు ఉన్నటువంటి వాతావరణానికి తోటలు ఏ విధంగా ఉన్నాయి అన్న అంశం గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాశయులు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం అండి. సో లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఒకసారి మీరు తోట చూడండి, తోట చూస్తూ మనం మాట్లాడుకుందాము. ప్రజెంట్ మీరు కనుక తోట కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు చూసుకున్నారా? సో నిన్న అయితే మనమైతే స్ప్రే చేయడం జరిగింది. నిన్నటి నుంచి కొద్దిపాటిగా మనకు మళ్ళీ క్లీన్నెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. దానికంటే ముందు మీరు చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొద్దిగా కుసలు అనేవి మాడుతూ రావడం అనేది జరిగింది, చూసారా? సో ఈ విధంగా ముడుచుకుంటూ రావడం జరిగింది. సో ఈ విధంగా ఎందుకు అయింది అసలు తోట? సో ఈ విధంగా తోట అవ్వడానికి గల కారణం ఏంటి అని చూసుకున్నట్లయితే గతంలో ఒక వారం రోజులు ఏదైతే పండగ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణం అంతా కూడాను చాలా మబ్బు వాతావరణం, అంటే డిమ్ముగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా లేదండి. సో నాకు తెలిసి ఇవాళైతే కొద్దిపాటిగా పర్లేదు. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నటువంటి రోజు అయితే ఎండ అయితే ఓకే అండి, కానీ ఈ గత వారం 10 రోజుల నుంచి ఎండ తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంది. మబ్బు వాతావరణం ఉండడం వల్ల మొత్తం కూడా చాలా వరకు ముడుచుకుపోవడం జరిగింది. అంటే ఆ సమయంలో కొట్టినటువంటి మందులు కూడా పనిచేయనటువంటి పరిస్థితి కనబడింది. సో మన యొక్క పెద్ద తోట పైన మనము విశ్వ 3G ప్లస్ షైన్వా కొట్టి చూసాం. సో విశ్వ 3G ప్లస్ షైన్వా కొట్టినప్పటికీ కూడా కొద్దిపాటి ముడత అనేది కనబడతానే ఉంది. సో కాపు విషయంలో తిరుగులేదు. కాకపోతే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎలా అంటే ఇంత క్లీన్నెస్గా తీసుకొని వచ్చినప్పటికి కూడా పైన కొద్దిపాటిగా ముడత అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంది. సో ఈ విధంగా రాకుండా ఉండాలంటే మనకు వెదర్ కూడా సపోర్టింగ్ అనేది ఇవ్వాలి. సో ప్రజెంట్ ఈ విధంగా తోట ఇది తయారైంది. దీనికి మనం ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకున్నాము అన్న అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే దీనిపైన మనము విశ్వ 3G ప్లస్ దానికి కాంబినేషన్గా జంప్ అనేది కలిపి స్ప్రే చేయడం జరిగిందండి. సో విశ్వ 3G ప్లస్ జంప్, విశ్వ 3G అనేది ఆకు కింద నల్లికి పనిచేస్తుంది అండ్ 2 ముడతలకు పనిచేసి మంచి ఎదుగుదల రావడానికి సపోర్టింగ్ ఇస్తుంది. జంపు అనేది మనకు పూత నల్లికి ప్రభావం చూపెడుతుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ తోటి కొట్టడం జరిగింది. అదేవిధంగా జంపు పై ముడతకి ఏదైతే పైన ఈ విధంగా ముడుచుకొని వస్తున్నటువంటి ఈ ముడత ఏదైతే ఉందో ఆ ముడతకు కూడా పనిచేస్తుందన్న ఉద్దేశంతో ఈ రెండింటి కాంబినేషన్లో కొట్టి చూడడం జరిగింది. సో దీని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మనము క్లియర్ కట్గా ఒక వారం రోజుల్లో చూద్దాము. సో మీకు యాక్చువల్లీ ఏంటంటే నా యొక్క సెకండ్ బిట్ రిజల్ట్ అక్కడ చూపించలేదు. ఇంకా నేను రేపు స్ప్రే చేసేటప్పుడు 100% ఆ తోట యొక్క రిజల్ట్ ఎలా ఉంది అండ్ ప్రజెంట్ మనం చేస్తున్న స్ప్రేయింగ్ ఏంటి. సో ఇప్పటికి 10 రోజులు అయింది సెకండ్ తోట పైన మనం స్ప్రే చేసి. ఎగ్జాక్ట్గా దగ్గర 10 రోజులకు దగ్గరగా వస్తుంది. సో 10 రోజుల వరకు మనం ఎటువంటి స్ప్రే చేయలేదు దానికి విశ్వ 3G ప్లస్ షైన్వా కొట్టేసిన తర్వాత. సో మనం ఇన్ని రోజులు మనం వెయిట్ చేయడానికి గల కారణం ఏంటంటే సో ఆ రిజల్ట్ ఏ విధంగా బయటపడుతుంది, ఒక్కసారి మనం లేట్ స్ప్రేయింగ్ చేసి చూద్దామన్న ఉద్దేశంతో మనం ఒక్కసారి అయితే ఈ విధంగా లేట్గా స్ప్రే చేయడం జరిగింది. సో ఎలా ఉందో చూసుకున్నట్లయితే మీకు రేపు క్లియర్గా నేను చూపిస్తాను. 10 రోజులు గ్యాప్ ఇచ్చినప్పటికి కూడాను తోట ఎంతవరకు మనకు నిలబడింది అన్నది మీకు రేపు క్లియర్ కట్గా అయితే అక్కడ ఆ వీడియోలో మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తాను. విశ్వ 3G ప్లస్ షైన్వా రిజల్ట్ వీడియో అండ్ నా తోట పైన నేను చేసిన 19వ స్ప్రేయింగ్, అది సెకండ్ బిట్ పైన 19వ స్ప్రేయింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రజెంట్ చేసింది విశ్వ 3G ప్లస్ ఈ యొక్క జంప్ కాంబినేషన్ అండి. సో నిన్న స్ప్రే చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు నల్లి ఉధృతి కనుక చూసుకున్నట్లయితే ఏమైనా తగ్గిందా లేదా అనేది చూద్దాం ఒకసారి. సో దీంట్లో అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా నల్లి ఉధృతి అనేది కనబడతాను, చూసారా? సో కొద్దిపాటిగా కొన్ని చనిపోవడం జరిగింది, కొన్ని ఏమో ఇంకా బతికే ఉన్నాయి. సో పూర్తిగా ఏది కూడా నల్ల తామర పురుగు పైన అయితే పూర్తిగా ఏది పనిచేస్తలేదండి. 100% నేను చెప్పేది ఒకటండి, నల్ల తామర పైన ఏ మందు కూడా పూర్తిగా పనిచేస్తలేదు. షైన్వా కొట్టినా, ఎక్స్పోనస్ కొట్టినా, గ్రాసియా కొట్టినా, ఎటువంటి మందు కొట్టినా కూడా పూర్తిగా నల్ల తామర పురుగును నివారించే మందు అయితే ఏది లేదండి. సో మనం ఎర్ర నల్లిని కంట్రోల్ చేసుకుంటూ అదేవిధంగా ముడతను కంట్రోల్ చేసుకుంటూ పైకి తీసుకురావడమే తప్ప మనకు ఏది కూడాను నల్ల తామర పురుగు పైన పనిచేసేటువంటి మందు అయితే ఇంతవరకు రాలేదు. అది ఎవరైనా చెప్తున్నారు అంటే మాత్రం అవాస్తవం అని అయితే చెప్పుకోవచ్చు 100%. ఎందుకంటే క్లియర్ కట్గా ఇక్కడ కనబడతా ఉంది. నేను ఇప్పటికీ మ్యాక్సిమం వచ్చేసి దీనిపైన
షైన్వా వాడాను, ఎక్స్పోనస్ వాడాను, ట్రైజర్ వాడాను, డెలిగేట్ వాడాను, సో రిసిబాన్ వాడాను, ఇప్పుడు నిన్న జంపు వాడాను. ప్రతి ఒక్క టెక్నికల్ కూడా లానోవో కూడా వాడి చూశాను. సో ఏది కొట్టినప్పటికీ కూడా నల్ల తామర పురుగు అనేది 100% నివారణ అనేది దేంట్లో కూడా లేదు, ఏ ఒక్క మందులో కూడా లేదండి. సో నేను చెప్తున్నా కదా 100% ఇదైతే నేను క్లియర్ కట్గా 1-2 సార్లు తెలుసుకున్న తర్వాత ఏ విషయం గురించి అయినా మాట్లాడతాను. సో మనం ఆకు నల్లిని కంట్రోల్ చేసుకుంటూ, ముడతని కంట్రోల్ చేసుకుంటూ, కాపు సెట్ చేసుకుంటూ తోట అనేది తీసుకొని రావాలి. నల్ల తామర అనేది ఆ కంట్రోల్నెస్లో అది కొద్దిపాటిగా పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతా వస్తుంది. మనం ఏదైనా మందు పెద్ద మందు కొట్టినప్పుడు సగానికి సగం చస్తుంది, సగం ఏమో బతుకుతాం. ఈ విధంగా మనకు మెయింటైన్లో వస్తుంది. సో ఆకు కింద నల్లిని మనము కంట్రోల్ చేసుకుంటూ, ముడతను కంట్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే మంచి కాపు పడేటువంటి అవకాశం ఉంది. సో మనకు మంచి కాపు పడడానికి విశ్వా 3G ప్లస్ మంచి గ్రోత్ రావడానికి, ముడత కంట్రోల్ అవ్వడానికి విశ్వా 3G, దాంట్లో నల్ల తామర ఉధృతి తగ్గించడానికి జంపు అనేది కలిపి స్ప్రే చేయడం జరిగింది. ప్రజెంట్ తోట అయితే ఈ విధంగా ఉందండి. దీని తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపుతాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం అండి. మీరు తోట కనుక చూసుకున్నట్లయితే మంచి కాపు దిగుతా వస్తూ ఉంది. మొత్తం కూడా ఇది లేత తోట. మనం చూసుకున్నట్లయితే నా యొక్క పెద్ద తోటతో కంపేర్ చేసుకుంటే దగ్గర ఒక నెల రోజుల క్రితం తక్కువ, అంటే నెల రోజులు వెనక్కేసుకున్నటువంటి తోట. సో కాబట్టి ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఇదే విధంగా కంటిన్యూ అయ్యి మనకు మంచి కాపు పడితే సరిపోతుందండి. సో ప్రజెంట్ అయితే నేను చేసుకున్నటువంటి స్ప్రేయింగ్స్ ఇది. మనల్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళ తోటలు కూడా చాలా వరకు బాగున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా మనల్ని ఫాలో అయ్యి మనం చెప్పే విధానంలో స్ప్రే చేసుకుంటా పోతున్నట్లయితే 100% మీ తోటలు అయితే 100% బాగుంటాయండి. సో ఇది నా యొక్క సజెషను. మీ యొక్క కామెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలుపగలరని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.